నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాకర్. గరిమెళ్ళ బాలకృష్ణ ఈ పేరు వినని వాళ్ళు ఉండరు. అన్నమయ్య తిరుపతిలో ఆస్థాన విద్వాంసుడిగా ఆయన ప్రయాణం మొదలు పెట్టారు. 1978 నుంచి 2006 వరకు కూడా టీటీడీకి ఎన్నో అన్నమయ్య కీర్తనలు అందించారు. అలాగే అక్కడ టీటీడీ దేవస్థానం ఎదురుగా ఉండే ప్రాంగణంలో ఆయన ప్రతి శుక్రవారం కూడా ఆయన కచేరీ ఉండేది. ఆయన ఎన్నో సందర్భాలలో అన్నమయ్య కీర్తనలు పాడి ప్రజలను మెప్పించారు. అప్పటి వాళ్ళనే కాకుండా ఇప్పటి జనరేషన్ కి కూడా అన్నమయ్య కీర్తనలను చాలా సులువుగా అందించారు. ఎంతో మందికి అన్నమయ్య కీర్తనలు అంటే ఇంట్రెస్ట్ వచ్చి ఆయన దగ్గర చేరి అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో ఆయన శిష్యులు ఎంతో మంది ఆయనని ప్రశంసిస్తూ ఆయన వెనకాలే ఉంటూ ఆయనతో పాటు కచేరీలకు అటెండ్ అవుతూ ఆయన పాడే పాటల్ని వింటూ ఉండేవారు. అయితే ఆయన శుక్రవారం రోజు కూడా మన హైదరాబాద్ లోని యాదగిరి గుట్టలో బ్రహ్మోత్సవాలకి అటెండ్ అయ్యి అక్కడ ఒక కచేరీ అందించారు. ఆదివారం ఉదయం కూడా వాకింగ్ కి వెళ్ళేసి వచ్చారు. సాయంత్రం తెలిసిన బంధువులతో అలా కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఉన్న సందర్భంలో హార్ట్ అటాక్ వచ్చింది. ఆ దేవదేవుడి పాదాల వద్దకే వెళ్ళారు అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన సతీమణి రాధా గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన లేని లోటు తీరంది అని అనేసి ఎప్పుడూ కూడా అన్నమయ్య కీర్తనలు అనుకుంటూ ఆయన నోటి నుంచి అన్నమయ్య వెంకటేశ్వర స్వామి తప్ప వేరే మాట వచ్చేది కాదు. నన్ను ఏకాకిని చేసేసి వెళ్ళిపోయారు. నేను ఎక్కువ రోజులు ఉండలేను ఆయన లేకుండా. నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అన్నమయ్య కీర్తనలు పాడటానికి వచ్చిన శిష్యులకి ప్రతి ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా స్వరాలే కానీ పాటలే కానీ అద్భుతంగా వచ్చేలా ఆయన ఎన్నో మెళకువలు నేర్పించేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే అనుకోకుండా ఇలా జరగడం ఎంతో బాధగా ఉంది అని చెప్పి రాధ గారు బాధపడుతూ ఉన్నారు. బాలకృష్ణ గారికి రాధ గారికి ఇద్దరు పుత్రులు. వాళ్ళు అనిల్ కుమార్ అలాగే పవన్ కుమార్. వీళ్ళిద్దరూ కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా మంగళవారం రోజు వచ్చాక అంత్యక్రియలు చేస్తారు. అయితే ఇదే సందర్భంలో చుట్టాలే కానీ ఆయన శిష్యులే కానీ మాట్లాడుతూ ఇప్పుడు యాదగిరి గుట్టలో అయిపోయిన తర్వాత మరో 2 రోజుల్లో తిరుపతి ఉత్సవాలు ఉన్నాయి. తిరుపతిలో ఆ ఉత్సవాలకి కూడా వెళ్ళాలి అని చర్చించుకుంటూ ఉన్నామని, అక్కడ తిరుపతిలో ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ ఉన్నారో ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా మరో 2 రోజుల్లో బాలకృష్ణ గారు వస్తారు, ఆయన స్వరం వినిపిస్తారు, ఆయన కచేరీ ఉంటుంది అని చెప్పి అన్ని సిద్ధపరచుకున్నాం మేము. సడన్ గా ఈ వార్త వినడం ఎంతో బాధగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే 1978లో టీటీడీ ఆలయ ఆస్థాన విద్వాంసుడిగా ఆయన ప్రయాణం మొదలు పెట్టారు. అక్కడి నుంచి 2006 వరకు చెప్పుకోవచ్చు. 28 ఏళ్ళు 27 ఏళ్ల వరకు కూడా ఆయన ప్రయాణం తిరుపతి తిరుమల దేవస్థానంతో జరిగింది. ఆయన ఎన్నో అద్భుతమైన అన్నమయ్య కీర్తనలు మనకు అందించారు. అయితే అందులోని ఒక ముఖ్యమైన పాటని మీకు ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఎంత అద్భుతంగా ఉంటుందో. నారాయణ నీ నామమే గతి నారాయణ. ఈ పాట అసలు తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అలాగే మనము అన్నమయ్య సినిమాలో జగడపు తనువుల జాజరా అనే పాట వింటూ ఉంటాం కదా, ఆ పాట కూడా స్వరపరిచింది బాలకృష్ణ గారు. అయితే గరిమెళ్ళ గారు ఎన్నో స్వరాలు సమకూర్చారు. అలాగే 800కి పైగా కచేరీలు, 50కి పైగా శాస్త్రీయ సంగీతంలో ఆయన పాటలు వినిపించడం జరిగింది. అలాగే స్వరాలు కల్పించడమే కాకుండా ఆయన పుస్తకాలు రచించడం కానీ సీడీల రూపంలో మనకి అందించడం కానీ జరిగింది. 3000కి పైగా దేశ విదేశాల్లో ఆయన కచేరీలు అందించారు. ఆయనకి జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎన్నో వచ్చాయి. ప్రఖ్యాత యూనివర్సిటీగా చెప్పుకునే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ఆయనకి అవార్డు రావడం జరిగింది. అలాగే మన రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా కూడా ఒక అవార్డుని అందుకోవడం జరిగింది. గరిమెళ్ళ బాలకృష్ణ గారు లేరు అని ఎంతో మంది చింతిస్తూ ఉన్నారు. ఆయన మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నారు. మరో 10 ఏళ్ళు ఆయన స్వరం వింటాము, ఆయన పాటలు అందిస్తూ ఉంటారు. అన్నమయ్య కీర్తనలని ఎంతో చక్కగా నేటి జనరేషన్ కి కూడా అర్థమయ్యే విధంగా ఎంతో మంది శిక్షణ కూడా పొందుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన స్వరపరిచిన పాటల్ని గుర్తు చేసుకుంటూ గరిమెళ్ళ గారి సేవ అనర్వచనీయమని, ఆయన పాడిన పాటలు ఇప్పటికీ ఆ కొండపైన వింటూ ఉంటామని, ఎప్పటికీ అందరి మదిలో ఉండిపోతాయి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి గరిమెళ్ళ బాలకృష్ణ గారు మరణ వార్త విని జీర్ణించుకోలేకపోయామని, ఆయన పాటలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, ఏదన్నా బాధ ఉన్నా ఎలాంటి సందర్భంలో ఆయన వినొచ్చని సేద
తీరుతాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అలాగే ప్రస్తుత టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా ఆయన సంతాపం తెలియజేయడం జరిగింది. గరిమెళ్ళ బాలకృష్ణ గారు అన్నమయ్య కీర్తనలు పాడాలని ఔత్సాహికంగా ఉండే ఎంతో మంది యువకులని ఆ ప్రోత్సహిస్తూ అన్నమయ్య కీర్తనలు ఎలా పాడాలో మెలకువలు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన పాటలు ఇప్పటికే కాదు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పటికీ కూడా యూట్యూబ్ లో కొన్ని మిలియన్ వ్యూస్ వస్తూ ఉంటాయి ఆయన పాటలు ఎక్కడ ప్లే చేసినా కానీ. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో కానీ, వెంకటేశ్వర స్వామి ఏ ఆలయంలో కానీ గరిమెళ్ళ బాలకృష్ణ గారి పాటలు వినిపిస్తూనే ఉంటాయి. గరిమెళ్ళ రామకృష్ణ గారు గరిమెళ్ళ నరసింహారావు కృష్ణవేణి దంపతులకు రాజమండ్రిలో జన్మించారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ గా ఆయన ప్రయాణం మొదలు పెట్టారు. అలాగే సుప్రసిద్ధులైన నెదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర ఆయన స్వరపరిచిన కర్ణాటక జానపద లలిత సంగీతం నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన మన మనసులో ఉండిపోతారు. అలాగే ఆయన ఆ వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకి వెళ్ళారు అని చెప్పి ప్రతి నిత్యము కూడా ఆయన పాటలు మనం వింటూ ఉండాలి. ధన్యవాదాలు.